ఇలా ఎడాపెడా రేట్లు పెంచేసి మార్కెట్ ఒక హైట్లో పెట్టేసి, సో ఈ గందరగోళంలో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అప్పులు తీసుకొని వచ్చి ఎడాపెడా బయట కొనేసి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని నేను అంట. ఎంతవరకు ఇది మీరు చెప్పింది కొంతవరకు ఓకేనండి. యాక్చువల్గా ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ తొందరగా బయట తీసుకొచ్చి అప్పులు హోమ్ లోన్ వెళ్తారు, కానీ బయట తీసుకొచ్చి అప్పులు అప్పండి. ఇప్పుడు అదేంటంటే యాక్చువల్గా అదే నేను చెప్పాను ఒకటి, ఇందుట్లో రెండు ఉంటుంది రియల్ ఎస్టేట్లో. మనకు ఎవరైతే ఇన్వెస్టర్స్ కానీ కేటగిరీ తెలుసుకోవాలా. ఇన్వెస్టర్స్ అంటే ఎక్కడ తీసుకొచ్చి ఈరోజు నేను పెడితే నెక్స్ట్ ఇయర్ పెరిగిద్ది ఎంతో కొంత, దాన్ని అమ్ముకుంటాను అనుకునేది ఒకళ్ళు. ఎండ్ యూజర్ అనుకోండి, ఈరోజు నేను ₹1,00,00,000 పెడతాను, నాకు అవసరం ఇల్లు నాకు లేదు ఎక్కడ, కానీ కొంటాను, ఇప్పుడైనా కొంటాను. కొన్న తర్వాత టెంపరీ ఇట్ మేబీ తగ్గొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో డెఫినెట్గా పెరిగింది. అందుకని మీకు మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే వాళ్ళకేంటంటే ఓర్పు టైం ఎక్కువ ఉంది, కొంచెం దూరం అయినా కానీ వెళ్ళి ఇల్లు కొనుక్కుంటారు. అందుకని ఏంటంటే ఓవరాల్ దాటిన తర్వాత ప్లాట్స్ కొనుక్కుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం, అది జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఓవరాల్ లోపల అపార్ట్మెంట్స్ ఏది గేటెడ్ కమ్యూనిటీస్ కొనే పరిస్థితి వాళ్ళకి లేదు. ఇప్పుడు మీకు చూస్తే కూడా మీకు సేల్స్ కూడా చూడండి, ఎక్కడైనా కానీ అపార్ట్మెంట్ సేల్స్ కూడా హైదరాబాద్లో లగ్జరీ సెగ్మెంట్లోనే ఉంది సేల్స్ ఎక్కువ. ఇది రెసిడెన్షియల్లో లగ్జరీ సెగ్మెంట్లో ఎక్కువ, అంటే హై వాల్యూ టికెట్స్ ఎక్కువ పోతున్నాయి. మీకు 2024 తీసుకున్నా కానీ 2023 తీసుకున్నా కానీ సేమ్ జరిగింది. 5,445 సేల్ అయితే టోటల్గా ఈ ఇయర్ 2025కి మార్చి నాటికి 2,440 అయినాయి. ఆ విధంగా అంటే తగ్గినా కానీ వాల్యూ పెరిగింది, ఏది టోటల్ వాల్యూ అన్నమాట. అంటే వాల్యూ టోటల్గా వచ్చేలకు పెద్దగా మైనర్ చేంజ్ కలదు. కాకపోతే ఏంటంటే 1 crore లోపు తగ్గినాయి సేల్స్. 1 crore కన్నా ఏవో లగ్జరీ సెగ్మెంట్ 2 crores అవి మార్కెట్, ఎందుకంటే డబ్బులు ఉండవు ఇటు వాళ్ళు చేస్తున్నారు, ఆ విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మార్కెట్లో ప్రస్తుతం స్తబ్దత మార్కెట్ ఎందుకంటున్నావు అంటే ఈ ఇల్లిక్విడిటీ కానీ డిఫరెంట్ రీజన్, అంతకుముందు తీసుకున్న గవర్నమెంట్ యాక్షన్స్ కానీ, అంతకుముందు హైడ్రా తీసుకురావడం కానీ జనాల్లో భయం. ఈ రోజు పరిస్థితుల్లో కూడా ఏంటంటే మంచి ప్రాజెక్ట్ అది, కానీ కొంచెం లేక్ ఫేసింగ్ అంటున్నారు, కానీ కొంటలా. ప్రాజెక్ట్ మంచిదే, అంటే భయం అనేది ఏర్పడింది. ఆ భయం తీసుకురావాలంటే గవర్నమెంట్ యొక్క పాలసీస్ కానీ, ఎప్పుడైనా స్పీచెస్ కానీ, గవర్నమెంట్ ఇచ్చే ధైర్యం కానీ మంచిగా ఉండాలి. అంటే గవర్నమెంటు ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే పెంచగలగాలి. అంటే మీరు పెట్టుబడి పెట్టండి, డెఫినెట్గా మీకు రిటర్న్స్ వస్తాయి, దాని ప్రకారంగా డెవలప్మెంట్ తీసుకురావటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావటం, ఎంప్లాయ్మెంట్ తీసుకురావటం, ఇండస్ట్రీస్ తీసుకురావటం, ఇవన్నిటి కలగోలుగా క్యుములేటివ్ అనమాట, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆ ధైర్యం అనేది చెప్పే మాటల్లో ఉండాలి, చేసే యాక్షన్లో ఉండాలి. ఎప్పుడైతే బాగుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు బ్యాంకర్స్ ఇది మనకి లోన్లు ఇవ్వడానికి కానీ అప్పులు ఇవ్వడానికి అసలు ముందుకు వస్తున్నారా? గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలను చూసినప్పుడు లోన్ అంటే అంతకుముందు ఎడాపెడా ఇచ్చేవాళ్ళండి, ఇప్పుడు చాలా స్క్రూటినీ ఎక్కువ. మీరు ఎంతవరకు రీసెర్చ్ చేశారు? బ్యాంకర్స్ సైడ్ నుంచి కూడా మన లోన్ల ద్వారా కదా? అవునండి, లోన్ల ద్వారా అంటే ఈ శాలరీ గవర్నమెంట్ శాలరీ పర్సన్ అయితే డెఫినెట్ గా ఇస్తారండి, అందులో డౌట్ లేదు. కాకపోతే ఎక్కడైతే ప్రైవేట్ కంపెనీస్ వచ్చేలాక ముఖ్యంగా ఐటీ కంపెనీస్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క వీళ్ళు సొంతంగా డబ్బులు మేనేజ్ చేయగలరా, అవసరం అయితే వాళ్ళకి ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయా పాతవి ఏదైనా ఉంటే దాన్ని కూడా సపోర్ట్ తీసుకొని చేస్తున్నారు. అంతేగాని ఇప్పుడు ఐటీ ఉంది, ఐటీ అతనికి ఇంకా మిగతా ఏం ప్రాపర్టీస్ లేవు, ఒక ఐటీ ఉంది, ఐటీ జాబ్స్ కూడా ఇప్పుడు రేపు యుఎస్ పరిస్థితి కానీ, అటు వారు జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ అంత రేపు ఉంటుందో లేదో కూడా మనకు తెలియని పరిస్థితి. అన్నప్పుడు బ్యాంక్ కూడా జాగ్రత్త తీసుకుంటుంది కదండి. ఇప్పుడు అందరూ కూడా ఒకటే సార్, ఈ స్టాగ్నేషన్ ఎంతకాలం వెయిట్ చేయాలి, అసలు ఏంటి పరిస్థితి, అటు గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఇటు లేకుంటే రియల్ ఎస్టేట్ సంబంధించి కావచ్చు, పెద్ద అనౌన్స్మెంట్ కానీ వస్తే బాగుండని చెప్పి కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు మిడిల్ క్లాస్ నుంచి అప్ టు పెద్దవాళ్ళ వరకు. నేను ఇందాక కూడా ఒకటి చెప్పాను, ఒక డిఫరెంట్ ఫ్యాక్టర్స్ చెప్పాను, ఎలక్షన్స్ అన్నాను. ఇప్పుడైతే ఎలక్షన్స్ లేవు కదా చెప్పేదండి, ఇప్పుడైతే ఎలక్షన్స్ లేవు కదా అని ఒక 10 పాయింట్స్ నేను చెప్పాను. అట్లానే లిక్విడిటీ ఇప్పుడు కూడా ఉందని, ఇప్పుడు లిక్విడిటీ ప్రాబ్లం అంత ముందు ఉన్నంతగా ఇప్పుడు ఆ లిక్విడిటీ ప్రాబ్లం డెఫినెట్గా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్లోగా ఏంటంటే గవర్నమెంట్ అనేది ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ప్రజల్లో బిల్డప్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్ చేస్తూ ప్రోగ్రెస్ చేసుకుంటూ కంపెనీస్ని ఇండస్ట్రీ ఫ్రెండ్లీ
అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేసి ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తూ ఉంటాయో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతూ ఉంటుందో డెఫినెట్లీ ఏంటంటే డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ లెవెల్ ఎప్పుడైతే పెరుగుతుందో మళ్ళీ మూమెంటం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతారు. అంటే కాన్సిస్టెన్సీ ఆఫ్ ది పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్. అట్లానే ప్రజల్లో వాళ్ళు కల్పించే నమ్మకం కూడా అంతకంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి వర్డ్ మనం ఇచ్చేది ఒక మనిషికి సపోర్ట్. షబాష్ అనే దానికి తేడా ఉంది, వాడిని డిస్కరేజ్ చేసేదానికి తేడా ఉంది. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇన్సిడెంట్ లో మన ప్రెసిడెంట్ సీఎం గారికి చెప్పడం జరిగింది, మన దగ్గర ఏం డబ్బులు లేదు, అడుక్కునే స్థితిలో. అంటే కొన్ని మాటలు ఏంటంటే జనాలకు ఏంటంటే అది వాస్తవం కొంతవరకు అయినా కానీ ఆ మాటలకు ఏంటంటే డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్, నేను ఫ్యూచర్లో బాగుపడతా అన్నదానికి వేరు, అరే నేను ఇప్పుడు చాలా డౌన్ అయి ఉన్నా అన్నదానికి ఈ రెండు సెంటెన్స్ డిఫరెన్స్ కొంచెం మార్కెట్లో డెఫినెట్ పడుతుందండి. ఎందుకంటే ఒకటి ఎటు ఫారిన్ కంపెనీస్ వాళ్ళు చూసేది చూస్తాను, మీరు చూస్తే ఉండొచ్చు డెఫినెట్గా. ఇప్పుడు కూడా ఏంటంటే ఒక అనాలిసిస్ నేను రీసెంట్గా కూడా చూసినానంటే ఈ పరిస్థితుల్లో కూడా పాన్ ఇండియా కంపెనీస్ అంటే మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ కాకుండా గోద్రేజ్ అట్లనే సుమధుర, అర్బన్ రైజ్ ఇటువంటి చాలా కంపెనీస్ బయట నుంచి మిగతా స్టేట్స్లో వాళ్ళ బేస్ కాసా గ్రాండ్స్ వీళ్ళందరూ ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్లో ఉండి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే ఏంటి వాట్ ఇట్ షోస్ వాళ్ళు ఏమో స్టడీ చేస్తారు కదా. అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైదరాబాద్ గ్రోత్ కానీ డోకా లేదు. హైదరాబాద్ గ్రోత్కి డోకా లేనప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా డోకా ఉండదు. కాకపోతే ఏంటంటే అంత ముందు జరిగినట్టుగా ఒక ఆర్టిఫిషియల్ హైక్ అనేది ఉండబోదు ఇప్పుడు. నా ఫోన్ నెంబరు 8121748850. మీకు ఏ విధమైన రియల్ ఎస్టేట్ పరంగా సలహాలు సంప్రదింపులు కావాలన్నా కానీ డెఫినెట్గా మీరు ముందు వాట్సాప్ ద్వారా లేకపోతే కాల్ చేసి మాట్లాడవచ్చు. ఐ ప్రిఫర్ వాట్సాప్ ఫస్ట్, ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టేసి నేను డెఫినెట్గా మీకు రెస్పాండ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది టైంపాస్గా ఫోన్ చేయవాకండి. యాక్చువల్గా నేను చూస్తాను కొన్ని ఫోన్స్ టైంపాస్ అన్నట్టుగా అనిపించింది ఒక్కసారి. మీకు రియల్గా జెన్యూన్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నాను. ఎందుకంటే చాలామంది నేను చూసింది ఏంటంటే అసోసియేట్స్ కూడా చాలామంది చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళ నాలెడ్జ్ పెంచుకుంటారు. దానికన్నా ఏంటంటే ఐ ప్రిఫర్ ద కస్టమర్స్ టు కాల్ మీ. ఎందుకంటే అప్పుడు ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ అనేది కస్టమర్స్ రావడం కాదు. ఇంకోటి నాకు ఫోన్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను, 8121748850. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్.